జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం పూర్తిగా నీరసం అయిపోయి అంటే కడుపులు ఏం లేనట్టు అసలు ఏం అంటలేరు కడుపు నింపడానికి ఫుల్గా అందరికీ భోజనం రెడీ ఉంది కానీ ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు ఓపిక పడదాం కార్యక్రమానికి సత్యవా 2 నిమిషాలు మాట్లాడతా ఎక్కువ మాట్లాడగానే కార్యక్రమంలో రైతు దీక్ష శిబిరంలో పాల్గొంటా ఉన్నా సత్యవా నిన్న నిన్ను తెలుసో తెలియకో అట్లా అట్జర్గా అంటే పెద్దసారి కారు వస్తుంది మరి నీకేమైనా అయిందనుకో ఆయనతో నేను అవి మా సత్య ఒక దెబ్బ తాకిచ్చి అంటారని జరుగు అని ఆయనతో అట్లా నూకేసిన అనుకున్నావు మా అవ్వ లెక్కనే ఆయనతో నిన్ను నూకేస్తారా నేను అయితే సార్కు చెప్పినావు కానీ జరిగే నువ్వు తప్పు పట్టుకోకు ఇంకోసారి నిన్నేమన్నా మా భారత రాష్ట్ర సమితి పార్టీ గౌరవ నాయకులు ప్రజాప్రతినిధులు ఈ శిబిరానికి విచ్చేసిన మా రైతన్నలందరూ మా అక్క చెల్లెళ్ళు మా అన్నదమ్ముళ్ళు మా మిత్రులందరికీ పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం ఇప్పుడే సంపూర్ణ చెల్లె సమర శంకరావం పూరించినట్టుగా ఇక మనం గుద్దుడే అంతే ఓట్లు గుద్దుడే ఏవైతే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చి దొంగ హామీలు ఇచ్చి 420 అమలు కాని హామీలు ఇచ్చి ఇలా అడ్డదారిన అధికారంలోకి వచ్చిందో అవి నెరవేర్చకపోతే వాళ్ళను కూడా గుద్దుడే అని చెప్పేసి చెల్లె చెప్పింది బరాబరి గుద్దుడే మనకి ఎన్నికలు రేవంత్ రెడ్డికి రెఫరెండమో కాదో నాకు తెలియదు కానీ మనకు మాత్రం బరాబరి రేవంత్ రెడ్డి పెట్టిన మనిషే కావచ్చు లేకపోతే మొన్న ఇప్పటిదాకా ఇప్పుడున్న బండి సంజయ్ కావచ్చు ఎవరైనా కావచ్చు గడిచిన 5 సంవత్సరాలుగా ఈ 5 సంవత్సరాలుగా ఒక పార్లమెంటు సభ్యునిగా ఏం చేసిందనేది మనకు అందరికీ తెలుసు అంతకుముందు మంచి మనిషి సహృదయుడు అట్టగే తెలంగాణ రాష్ట్ర సాధకుల్లో ఒకరైన మన వినోద్ అన్న కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గానికి ఏం చేసిండో మనందరికీ తెలుసు ముఖ్యంగా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలే కావచ్చు లేకపోతే ఇలా సిరిసిల్ల పట్టణంలో చేనేత కార్మికులు టెక్స్టైల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలే కావచ్చు ఇలా రాష్ట్రంలో అనేక సమస్యలు కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది అది వాస్తవం ఎవరు వద్దన్నా ఎవరు నిజమన్నా అబద్ధమన్నా కానీ మన కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తా ఉంది ఇలా నిన్న కరీంనగర్ నుంచి మనం సిరిసిల్ల రంగా మిడ్ మానేరే కావచ్చు ఇలా మన సిరిసిల్ల కాళ్ళకట్టుకు తీసుకొచ్చి గోదావరి జలాలు తీసుకొచ్చి మిడ్ మానేర్ ద్వారా ఇలా తంగలపల్లి బ్రిడ్జికి కిందికి నీళ్లు తీసుకొచ్చిన ఘనత అన్న మన తొలి ముఖ్యమంత్రి వర్యులు కె చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో మన రామన్న మంత్రి గారి నాయకత్వంలో ఇలా సాధించుకున్నాం ఇలా మానేరు ఎండిపోయింది అట్లాగే మిడ్ మానేరు ఎండిపోయి జలకళ లేక వెలవెలబోతా ఉంది ఈనాటి ఈ పరిస్థితికి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కారణం కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఇలా చెల్లె చెప్పినట్టుగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నిట్లను ఇలా ఎండగట్టే విధంగా ఇలా రైతు బందే కావచ్చు రైతు భరోసా రూపంలో 15,000 ఇస్తామన్నాడు అట్లాగే ప్రతి క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇస్తా అన్నాడు ఏ పంట అయినా కానీ అట్లాగే ఇలా రైతు బంధు ఏ ఒక్క రైతుకు కూడా పూర్తిగా రాలేదు ఇలా కరెంటు కూడా నిరంతర విద్యుత్ ఇస్తా అన్నాడు ఇలా కరెంటు వస్తుంది పోతుంది ఇలా అనేక సమస్యలు నిన్ననే పెద్దలు గౌరవనీయులు మన పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు సిరిసిల్ల వేదికగా మనందరినీ ఉత్తేజపరిచే విధంగా స్ఫూర్తి నింపే విధంగా ఉన్నది ఉన్నట్టు చెప్పిపోయిండు కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వంలో మన అన్న రామన్న నాయకత్వంలో సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా మనం కూడా నియోజకవర్గం వ్యాప్తంగా అన్నదమ్ములం అక్క చెల్లెళ్ళందరం కూడా కలిసికట్టుగా పోరాడి ఈ ప్రభుత్వం మెడలు వంచి రైతన్నలకు ఇచ్చిన హామీలు కావచ్చు కార్మికులకు ఇచ్చిన హామీలు కావచ్చు మా అక్క చెల్లెళ్లకు 2,500 ఇస్తా అన్నాడు ఇంటింటికి ప్రతి ఆడబిడ్డకు 2,500 ఇస్తా అన్నాడు అట్లాగే కళ్యాణ లక్ష్మికి తోడుగా తులం బంగారం పెడతా అన్నాడు ఇట్లా అనేకం చెప్పుకుంటూ పోతే చాలా టైం అవుతుంది ఎవైతే దొంగ హామీలు ఇచ్చిండ్రో ఎవైతే అమలు కాని అల్లవి కాని హామీలు ఇచ్చిండో అవన్నిటిని కూడా తీర్చేదాకా కూడా మనం ప్రజానీకం వెంట ఉండి పోరాటంలో భాగస్వాములమై మన పోరాటం కొత్త కాదు ఇవ్వలేనప్పుడే మనం గ్రామాన వాడవాడన అందరం కూడా అన్ని సబ్బన్న వర్ణాలు ఏకమై ప్రతి ఒక్క కార్యక్రమం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మన అన్న రామన్న నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని అట్లాగే ఈ జిల్లాని మన నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు సమస్యలంటే వెనక్కిపోయేది లేదు సమస్యలంటే పోరాడుడే ఖచ్చితంగా దంచుడే మనం ప్రతి ఇంటికి పోయి మొన్న ఏదైతే కొంత మనం వెనుక ముందు అయినాం
ఈసారి అట్లా అయ్యేది లేదు, వెనుక ముందు అయ్యేది లేదు, ముందుకే పోవుడు వెనుకకొచ్చే పరిస్థితే లేదని చెప్పేసి మా అన్నదమ్ములందరినీ మా అక్క చెల్లెలందరినీ కోరుతూ ఏదైతే ఈరోజు రైతు దీక్షలో పాల్గొన్నామో రేపటి నుంచి కల్లాలు కొంత దగ్గర స్టార్ట్ అయినాయి, ఇంకొన్ని స్టార్ట్ అయ్యి ఉన్నాయి. ప్రతి కళ్ళం దగ్గరికి పోయి 500 రూపాయలు బోనస్ ఇచ్చేదాకా మనం మంచిగా ఫ్లెక్సీ కట్టుకొని అక్కడ కూర్చొని మనం రైతుల పక్షాన ప్రతి గ్రామాన కూడా ప్రతి కళ్ళం దగ్గర కూడా కొట్లాడాలని చెప్పేసి అన్నదమ్ముల అక్క చెల్లెలను కూడా అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అట్లాగే ఇప్పుడు బైరు సుజాత అక్క వచ్చి ఏదో ఇంటికి ఫ్రీ కరెంట్ అన్నారు, 0 బిల్లు వస్తలేదని చెప్పింది. ఏదైతే నిజంగా కూడా మంచి మాట చెప్పింది సుజాత అక్క. అనేక తనకున్న ఆవేదనను తనకున్న బాధను కష్టాలను చెప్పుకోవడానికి వచ్చింది ఇక్కడికి. సుజాత అక్క చెప్పిన మాటలను మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరం కూడా సీరియస్ గా తీసుకోవాలి. ఏదైతే గృహజ్యోతి అన్నారో వాళ్ళు తప్పుడు హామీ ఇచ్చిండ్రో ఇంటింటి తిరిగి అర్హులైన వాళ్ళందరికీ కూడా గృహజ్యోతి ఆ పథకం అమలయ్యేదాకా ప్రతి అక్క ఎంబడ ప్రతి చెల్లె ఎంబడం కూడా ఉండి ఆ స్కీమ్ అమలయ్యేటట్టు చూడాలి. అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీ కూడా నెరవేరేదాకా ప్రజల పక్షాన ఉండి పోరాడదామని చెప్పేసి భారత రాష్ట్ర సమితి పక్షాన మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా అన్నదమ్ములు, మా అక్క చెల్లెళ్ళు, మా రైతన్నలు, మా పెద్దలందరికీ ముఖ్యంగా ఎండ ఉన్నా ఆకలైనా కానీ ఇబ్బందులు పడుకుంటే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శిబిరాన్ని ఉద్దేశించి పెద్దలు టెస్కాప్ చైర్మన్ శ్రీ రవీంద్రరావు గారు మాట్లాడాల్సిందిగా కోరుతాం.